నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం, ఇబ్బంది పడ్డ ప్రయాణికులు. కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం, గుట్కా అమ్మకాలు నిషేధిస్తూ ఉత్తర్వులు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెమాల్, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న సూచన. ఏపీలో పాలన పడకేసింది, స్వచ్ఛమైన నీటికి కరువు వచ్చింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక ఉప్పల్ నాగోల్లో భారీ వర్షం పడటంతో రోడ్లపైకి నీరు చేరింది. కొన్ని చోట్ల మోకాలు లోతు వరకు నీరు రావడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇవాళ రాత్రి కూడా హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ మార్గంలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనితో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రైల్వే అధికారులు ముందటి స్టేషన్లోనే నిలిపివేశారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైల్ విష్ణుపురం స్టేషన్ సమీపంలో ప్రయాణిస్తూ ఉండగా తొలుత ఒక బోగి పట్టాలు తప్పింది. కాసేపటికే మరో బోగి కూడా పక్కకు ఒరిగింది. అయితే రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటంతో ఆ సమయంలో గూడ్స్ రైలు కాస్త తక్కువ వేగంతో ప్రయాణిస్తోంది. దీనికి తోడు బోగీలు పట్టాలు తప్పిన విషయాన్ని గమనించిన రైలు లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేశారు. దీనితో మిగతా బోగీలు పట్టాలు తప్పలేదు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని శ్రీ మైసమ్మ తల్లి వైన్ షాపు యజమానులు ఇష్టారీతన వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా వైన్ యజమానులు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్స్ వైన్ షాపులో విక్రయిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ తంతుపై ఆబ్కారీ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే దురుసుగా సమాధానాలు చెబుతున్నారంటూ వాపోతున్నారు పలువురు. అంటే ఇప్పుడు మనకి వినికిడి ఏంటి అంటే ఏదో కన్జ్యూమ్ చేస్తున్నారు వాటి స్టూడెంట్స్ అనేది వినికిడి అనమాట. మరి మా దృష్టికి అయితే రాలేదు. మాకు గతంలో షాకిల్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్సే మాకు కంప్లైంట్ ఇచ్చారు అనమాట. ఇట్లా గడబడి చేస్తున్నారు తాగి అంటే ఇక్కడ బస్ స్టాండ్లో ఒకరిని పట్టుకున్నాము. పట్టుకుంటే వాళ్ళు ఇక్కడ ఏం సంగతి వేస్తారని అంటే ఒక ఆయన సిక్కులైన సార్ సంగీతంకి వెళ్ళి తీసుకొస్తారు స్టూడెంట్ అని అంటే వాడిని పట్టుకొని చేస్తే అలా పేరు అని చెప్తే అడిగితే మాకు చెట్టు దొరకడం జరిగింది. దాని ఏం దొరకలేదు. ఒక ప్లాంట్ దాన్ని పట్టుకొచ్చాం, కేజీ చేసినాం, పేమెంట్ చేసేసినాం. పెద్ద మొత్తంలో బీర్లు అమ్మకాలు జరుగుతున్నాయి కదా సార్ వైన్ షాప్లలో. అయితే అక్కడ నిల్వ ఉంచకుండా బెడ్ షాప్లుగా అమ్ముతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దానిపైన బీర్కూర్ వైన్స్ ఉన్నాయి కదా, బెడ్ షాప్ల మీద బీర్లు అమ్ముతున్నారా? బెడ్ షాప్లకు తీసుకెళ్తారు బీర్లు. తీసుకెళ్తారు మాకు కంప్లైంట్ వస్తే కేసులు చేస్తామండి. మేము చెప్పినా ఇప్పుడు ఇంత మొదలే వేసినాయి కదా, కేసులు చేసినాం, మేము నామోదు చేసినాం బెడ్ షాప్లో అని చెప్పినా. పై అధికారుల ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి వచ్చి రాగానే ఆరోగ్యశ్రీ సేవల విలువలను 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అలాగే యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం బాగా ముందుకొచ్చింది. నిన్నటి నుంచి ఉప్పాడ బీచ్లో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ నీటి మట్టం పెరగడంతో ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చింది. అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రెమాల్ తుఫాను గురించి ఐఎండీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకే ఒక ఎన్నిక ఓ గిరిజనుని దేశ రాజధానిలో అడుగుపెట్టేలా చేసింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని మంత్రముగ్ధుని చేసింది. దేశంలో ఉన్న అనేక మంది మేధావులను ఆలోచింపచేసింది. అంత ప్రత్యేకత ఉన్న ఆ ఎన్నిక ఎక్కడ జరిగింది? ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. లో లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్లో పార్వతీపురం లోక్సభ స్థానానికి సంబంధించి ఒకరు రిజర్వుడు, మరొకరు జనరల్ స్థానానికి పోటీ చేయాల్సింది. అప్పట్లో పార్వతీపురం లోక్సభ స్థానం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. రిజర్వుడు స్థానానికి బిడ్డిక సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి కాడెద్దుల గుర్తుపై పోటీ చేయగా, ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి సాలూరు మండలంలోని మూకదొర తెగకు చెందిన డిప్పల సూరిదొర పోటీ చేశారు. జనరల్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున వివి గిరి కాడెద్దుల గుర్తుపై పోటీ చేయగా, ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి చెట్టు గుర్తుపై వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పోటీ చేశారు. ఓటర్లు బ్యాలెట్ పత్రాలను నింపి వారికి సంబంధించిన గుర్తు ఉన్న పెట్టెలో వేసేవారు. పోటీ చేసిన నలుగురిలో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి మొదటి గెలిచిన వ్యక్తిగా, తరువాతి స్థానంలో ఓట్లు వచ్చిన వారిని గెలిచిన రెండో వ్యక్తిగా చూపిస్తారు. అలా జరిగిన ఎన్నికల్లో జనరల్ స్థానానికి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడుపై వివి గిరి గెలుపొందారు. డిప్పల సూరిదొరపై బిడ్డిక సత్యనారాయణ గెలుపొందారు. ఎన్నికల కమిషన్ డిప్పల సూరిదొర కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన బిడ్డిక సత్యనారాయణ గెలిచినట్లుగా ప్రకటించింది. అలాగే వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వివి గిరికి రిజర్వుడు స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన డిప్పల సూరిదొర కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల కమిషన్ డిప్పల సూరిదొరను విజేతగా ప్రకటించింది. జనరల్ స్థానం నుంచి వివి గిరి గెలిచినప్పటికీ రిజర్వ్డ్ స్థానంలో ఓడిన అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు రావడంతో అప్పటి నిబంధనల మేరకు ఆయన ఎన్నికల కమిషన్ ఓడిపోయినట్టుగా ప్రకటించింది. ఈ ఎన్నికపై తర్వాత కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇక ఈ ఎన్నిక విషయం దేశం మొత్తం తెలిసిపోయింది. దేశం గర్వించదగ్గ మేధావి, స్వతంత్ర సమరయోధుడు వివి గిరిని ఓడించిన వ్యక్తిని తాను ఒక్కసారి చూడాలని, తన వద్దకు తీసుకుని రావాలని అప్పట్లో కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం వాసి తెన్నేటి విశ్వనాథాన్ని నాటి ప్రధాని నెహ్రూ కోరారు. దీంతో సూరిదొరకు ఓ వ్యక్తిని తోడుగా ఇచ్చి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి పంపించారు. సూరిదొర ఢిల్లీకి సమీపంలో ఉన్న ఆగ్రాకు చేరుకోగానే టీ తాగేందుకు కిందకు దిగారు. ఇంతలో రైలు కదలటంతో అక్కడే ఉండిపోయారు. దీంతో సూరిదొరతో వచ్చిన వ్యక్తి ఢిల్లీకి చేరుకొని మొత్తం విషయాన్ని నెహ్రూకు వివరించారు. హిందీ, ఇంగ్లీష్ భాషలు రాని సూరిదొర రైల్వే స్టేషన్లో ఓ చోట కూర్చున్నారు. వెంటనే తెలుగులో అన్ని రైల్వే కేంద్రాల్లో వినిపించేలా ప్రకటన ఇవ్వాలని సంబంధిత అధికారులకు కేంద్రం ఆదేశాలిచ్చింది. అలా ఆగ్రా రైల్వే స్టేషన్లో ఆయన గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే ప్రధానమంత్రి వద్దకు తీసుకుని వెళ్లారు. ఎంపీగా గెలిచిన సూరిదొరను రైల్వే బోర్డు మెంబర్గా నియమించారు. ఎంపీగా పదవీకాలం పూర్తయిన తర్వాత పాచిపెంట సమితి అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. అనంతర కాలంలో వివి గిరి భారత రాష్ట్రపతిగా సేవలందించారు. అప్పట్లో పరాజయం పాలైన వివి గిరి కోర్టుకెక్కారు. డిప్పల సూరిదొర ఎస్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని, కాబట్టి జనరల్ స్థానం నుంచి ఆయన గెలిచారని ప్రకటించటం సమంజసం కాదని వాదించారు. ఎన్నికల సమయంలో డిప్పల సూరి హిందూ మతం క్షత్రియుడిగా మారాడని, కాబట్టి అతను ఎస్టీగా నామినేషన్ వేయటం కూడా తప్పు అని వాదించారు. దాదాపు ఈ కేసు 2 ఏళ్లు నడిచింది. చివరకు ఈ కేసులో 20 మే 1959న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆదివాసీలు, దళితులు రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ కేటగిరీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని 5 న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేసు వీగిపోయింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెమాల్ తుఫాన్ నేడు తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది
ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్లోని కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రెమాల్ తీవ్ర తుఫాను ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్లోని రేపుపారా మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ తీవ్ర తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుంది. ఈ తుఫాను ప్రభావంతో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ చెబుతోంది. దీని ప్రభావం ఏపీపై లేనప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆటలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని తెలంగాణ క్యారమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్ అన్నారు. ఆల్ ఇండియా ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ క్యారమ్ ఛాంపియన్షిప్ నిజామాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గత 4 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్స్ వచ్చారన్నారు. క్యారమ్ ప్రతి ఒక్కరూ ఆడే ఆట అని, దీనికి భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని అంటున్న క్యారమ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సంతోష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషనల్ క్యారమ్ ఛాంపియన్షిప్ అయితే నిజామాబాద్లో కొనసాగుతుంది. గత 4 రోజులుగా అయితే ఈ క్యారమ్ సంబంధించినటువంటి పోటీలు, వివిధ కంపెనీలు కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ క్యారమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా నిర్వహిస్తున్నారనే అంశం పైన చెప్పండి సార్, ఎట్లా నడుస్తూ ఉంది? గత 4 రోజులుగా నిజామాబాద్లో క్యారమ్ పోటీలు నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తున్నాయి, ఎలా ఉంది మొత్తం? సో క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషనల్ టోర్నమెంట్ని తీసుకుందాం. యాక్చువల్గా ఇది మా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్యారమ్ అసోసియేషన్ తెలంగాణ 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో 20 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. దాంట్లో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, అందరి ఇన్స్టిట్యూషన్ లైక్ ఆర్బీఐ, ఏఐజీ అండ్ ఐఓసిఎల్, ఏరియా అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళంతా కూడా వచ్చారు. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ 120 ప్లేయర్స్ ఇక్కడ ఆడుతున్నారు. దీంతోపాటు మేము వెటరన్స్ కూడా జాతీయ వెటరన్స్ కాంపిటీషన్ కూడా క్లబ్ చేశాము. దాని నుంచి 25 స్టేట్స్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి 12 మంది చొప్పున ఇక్కడికి వచ్చారు. సో వీళ్ళు కలిపి దాదాపు 300 పైచిలకు ప్లేయర్స్ ఇక్కడ అకామిడేషన్తో సహా మేము అరేంజ్మెంట్ చేశాము ఇక్కడ. సో ఇప్పుడే ఈరోజు చివరి రోజు. దీంట్లో మెన్స్ ఫైనల్స్ మన యోగేష్ పర్దేశి మహారాష్ట్ర ప్లేయరు కొట్టాడు. రన్నరప్ వచ్చేసి కే శ్రీనివాస్ అని హైదరాబాద్ ప్లేయర్ రన్నరప్. ఈ కే శ్రీనివాస్ ఇప్పుడు యూఎస్ కూడా వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యి వెళ్తున్నాడు. సో ఉమెన్ వచ్చేసి ఇప్పుడు జరుగుతూ ఉంది. సో వాళ్ళకి చెప్పేట దారి వస్తే 4 o'clock మా యొక్క టోర్నమెంట్ కంక్లూజన్ ప్రైజ్ ఉంది. మరియు ఈ టోర్నమెంట్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసింది, కీ స్పాన్సర్గా. అట్లా నవభారతి గ్లోబల్ స్కూల్ కో స్పాన్సర్గా ఉన్నారు ఇక్కడ. సో ఇది 4 రోజులు జరుగుతున్న టోర్నమెంట్ అండి. రైట్, దేశవ్యాప్తంగా అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజామాబాద్కి ఎట్లా చూసారు, ఏమనిపిస్తుంది? ఇంతకుముందు గతంలో ఏమైనా కండక్ట్ చేశారా, ఇప్పుడే మొదటిసారి? సార్ యాక్చువల్గా వచ్చిన 200 పైచిలకు ప్లేయర్స్లలో 40 మంది కరెంట్ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ అంతర్జాతీయ ప్లేయర్స్. మొన్ననే మాల్దీవ్స్లో కూడా వాళ్ళు టోర్నమెంట్ ఆడి ఇండియాకి కప్స్ తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణలో ఫస్ట్ టైం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు జరుగుతుంది, తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ టైం జరుగుతుంది. సో దాన్ని మేము ప్రెస్టీజ్గా తీసుకున్నాము. దాంట్లో వేదికగా నిజామాబాద్ తీసుకోవడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉండేది. రైట్, ఇప్పుడు మొత్తానికి కూడా యువత కావచ్చు, చాలా కూడా క్రికెట్ పైన కానీ ఇట్లా చాలా క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో క్యారమ్కి ఎట్లా అవుతుంది, స్పందన ఎలా ఉండబోతుంది? ఇంకా యువకులు కూడా ముందుకు తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఇండోర్ గేమ్స్ లాంటివి. అదే మొత్తానికి ఏమన్నా యువతకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఇంకా క్యారమ్ని బయట ప్రపంచానికి ఇంకా తెలిసే విధంగా ఏమన్నా ఉంటుందా? క్యారమ్ అంటే మొట్టమొదట క్యారమ్ అనేది మా ఇండియా గేమ్, ప్యూర్ ఇండియా గేమ్ ఇది. దీంట్లో మనకు ఎగ్జాంపుల్ చెప్తే కరోనా టైంలో ప్రతి ఒక్కరు క్యారమ్ బోర్డు దొరకని పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా క్యారమ్ బోర్డు తీసుకొని ఆడే పరిస్థితి అన్నట్టు. సో క్యారమ్ బోర్డు వాళ్ళకి అడ్వాంటేజ్ ఆల్మోస్ట్ లైక్ చెస్, మొత్తం గేమ్ ప్లానింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఆడేటప్పుడు మన బాడీతో కూడా రిఫ్లెక్షన్స్, లైక్ ఏదైతే మైండ్లో అనుకుంటామో దాన్ని పర్ఫామ్ చేయాల్సి వస్తుంది విత్ యువర్ హ్యాండ్స్. సో దీన్ని బట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఫోకసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఇంప్రూవ్ అవుతుంది.
పిల్లలు గిట్ట ఈ క్యారమ్ బోర్డు ఆడడం మొదలెడితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫైన్ మోటార్ స్కిల్స్ పెరుగుతాయి, బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా దాని రిజల్టెడ్ వాళ్ళ కెరీర్లో కావచ్చు, వాళ్ళ అకాడమిక్స్లో కావచ్చు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ కానీ స్కూల్స్ కానీ పిల్లల్ని క్యారమ్ బోర్డ్ ఆడడానికి ఎంకరేజ్ చేయాలి. మోర్ ఓవర్ ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్లో ఈ బయట ఆడే ఆటల కన్నా క్యారమ్ బోర్డు చాలా ఉత్తమం అన్నట్టు. దీంతోపాటు క్యారమ్ బోర్డు అనేది ఇంట్లో నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఆడుకునే గేమ్ ఇది. సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో కూడా ఒక బాండింగ్ ఏర్పడుతుంది. సో ఈ మొబైల్స్ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు మొబైల్ పట్టుకునే బదులు నలుగురు కలిసి ఒక క్యారమ్ బోర్డు ఆడొచ్చు. సో దానివల్ల ఏమైతే వాళ్ళ మధ్య రిలేషన్స్ డెవలప్ అవుతాయి. అక్రాస్ ద బోర్డ్ దే కెన్ డిస్కస్, దే కెన్ టాక్, దే కెన్ ఎవ్రీథింగ్ దే కెన్ డూ. సో ఇది యాక్చువల్ క్యారమ్ బోర్డుకున్న ఇంపార్టెంట్. అది మన ఇండియన్ గేమ్. అది ఇప్పుడు వరల్డ్లో ఇండియానే దాన్ని చేస్తుంది. మీరు క్రికెట్ గురించి అడిగారు. క్రికెట్ ఇప్పుడు ఆడితే మహా అంటే 10 కంట్రీలు ఆడతాయి ఆల్ ఓవర్ వరల్డ్లో. వేరాస్ క్యారమ్ బోర్డ్ 25 కంట్రీస్ ఆడతాయండి. సో ఫ్యూచర్లో నాకు తెలిసి క్యారమ్ బోర్డ్ చాలా భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంది. చాలామంది స్పాన్సర్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు దీనికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు కీ స్పాన్సర్గా వచ్చినారు. అట్లనే పెద్ద స్పాన్సర్లు వస్తే దీని వాల్యూ కూడా చాలా పెరిగే ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా బ్రహ్మాండంగా నిజామాబాద్లో నిర్వహించడము అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్లో ఇలాంటి పండగ వాతావరణం అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్లేయర్లు కూడా వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇదంతా కూడా భవిష్యత్తులో పిల్లలకు కూడా ఎదగడానికి కానీ వాళ్ళు క్రీడలపైన మక్కువ చూపెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్ సైజ్ టీవీ, నిజామాబాద్. అమెరికాలో తెలుగు సంతతి వ్యక్తులు అనేక కీలక పదవులను చేపడుతూ ఉండటం తెలిసిందే. విజయవాడ మూలాలు ఉన్న జయ బాడిగా అనే మహిళ కూడా ఇటీవల కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితురాలయ్యారు. జయ బాడిగా కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళగా నిలిచారు. తాజాగా ఆమె పదవీ ప్రమాణ స్వీకారాన్ని తన మాతృభాష తెలుగులో చేయటం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అంటూ పదవీ ప్రమాణం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జయ బాడిగా పదవీ ప్రమాణ వీడియోను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాలిఫోర్నియాలో తెలుగు మహిళా న్యాయమూర్తిగా నియమితురాలైన జయ బాడిగా గారికి హృదయపూర్వక అభినందనలు. ఆమె తన మూలాలను మర్చిపోకుండా తెలుగు సంస్కృతిని, ఉపనిషత్తులను ప్రస్తావిస్తూ ఎంత ఆనందాన్ని పొందిందో చూసి థ్రిల్ అయ్యాను. ఆమె నిజంగానే తెలుగు వారందరూ ఎంతో గర్వపడేలా చేసిందని అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ పుష్పగుచ్చం అందించి సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బాలయ్యతో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన వారిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. కాగా బాలకృష్ణ, రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత డిసెంబర్లోనూ బాలయ్య ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నీతిమాలిన చర్యను గర్హిస్తున్నామన్నారు. దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే సీఎస్ జీవో నెంబర్ 596 విడుదల చేశారని చెప్పారు. దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లు ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూ దోపిడీ ఉందన్నారు. ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్పోర్టును సీజ్ చేసి ఎయిర్పోర్టులన్నింటినీ అలర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. వెబ్ కాస్టింగ్, హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది. పత్రిక ఉందని, చేతుల్లో పెన్ ఉందని మీ నోటికి వచ్చినట్టు రాస్తారా? వెబ్ కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్? అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటిలందరికీ. వెబ్ కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు.
ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమయ్యా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటాలు నొక్కుతారయ్యా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బ్లూ పత్రికల్లో, నీలి పత్రికల్లో వ్రాస్తే అది జనం నమ్మాలా? అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ మోసపు పత్రికల్ని నమ్మకండి అంటున్నాను. నేను ఎప్పుడు అనలేదు సాక్షి పత్రిక ఇది మోసపు పత్రిక, చీటింగ్ పత్రిక, చెత్త పత్రిక, అబద్ధాలు రాసే పత్రిక. దీన్ని నమ్మొద్దని చెప్పి నేను ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను. నేను చంద్రబాబు గారు బట్టలు నొక్కుతారంట. మేము ఆ రోజు వార్ రూమ్లో కూర్చున్నారు, దర్జాగా కూర్చున్నారు. ఆయన మా అందరినీ మానిటర్ చేశారు. ఇక్కడ ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30, 8 గంటలకు ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నాను నేను. ఏ బటన్ నొక్కటం నేను చూడలేదే. నేను చూడండి మీకెక్కడ కనపడిందే సాక్షి పర్సన్? ఆయనకు ఎదురుగా, ఆయన పక్కన, ఆయనతో ఉన్న వాళ్ళకి మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ నొక్కాడే? బుద్ధి లేని రాతలు, జ్ఞానం లేని రాతలు, సిగ్గులేని రాతలు, అవగాహన లేని రాతలు రాస్తారా? ఆ రాతలు ప్రజలు నమ్ముతారా? నిరాశ నిస్పృహలతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సగం మంది లీడర్స్ లేరండి. దేవ్ గాన్ అండర్ గ్రౌండ్. చెప్పమనండి, నేను ఒక్క పేరు పిలుస్తా, లేచి నిలబడమనండి. స్కూల్లో టీచర్ పిలిచినట్టు రోజమ్మ నిలబడంటే లేదామె, అంబటి అంటే లేడు ఆయన, కోమటి అంటే లేడు, సుబ్బయ్య అంటే లేడు, వెంకయ్య అంటే లేడు. అందరూ వాళ్ళకి అర్థమైపోయింది. తిరోగమన దిశలో ఉన్నాం మనం, ఓడిపోతున్నాం మనము. ప్రజలు మనల్ని తిరస్కరించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ దుర్మార్గపు పరిపాలనకి మా అందరినీ తిరస్కరించారని వాళ్ళందరూ అనుకుంటున్నారు, ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్. అందుకే నిరాశ నిస్పృహలతోటి నోటికి వచ్చినట్లుగా అభండాలు వేస్తున్నారు. లోకేష్ బాబుకి వచ్చింది అంటే, లోకేష్ బాబు రావటం ఊళ్ళో అందరికి వచ్చింది. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి. నాగకర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ఈదురుగాలులతో భారీ చెట్లు నేలకు ఊరిగాయి. కొన్ని చోట్ల రేకుల షెడ్లు కూడా అమాంతం గాలిలోకి ఎగిరి పడిపోయాయి. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సర్వరోగాలకు దివ్యౌషధం యోగా అని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. మానవ శరీరంలో సర్వశక్తులను ఏకం చేసి ఏకాగ్రత సాధన యోగా సర్వరోగాలకు దివ్యౌషధం వంటిదని, ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో కొంత సమయం యోగాకు కేటాయిస్తే ఆరోగ్యవంతంగా జీవిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు. అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన వేసవి ఉచిత యోగా తరగతుల ముగింపు కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసా పత్రాలను అందించారు. మీకు తెలుసా, 2 ఏళ్లలో భారత్లో 3 ప్రధానులున్నారు. 1996లో బీజేపీ 161 సీట్లు సాధించి లోక్సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యారు. కానీ ఆయన ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది. ఆ తర్వాత 13 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా హెచ్డి దేవగౌడ 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు, అంటే 324 రోజులున్నారు. ఆపై కాంగ్రెస్ తన మద్దతును ఆయనకు ఉపసంహరించుకోగా ఇంద్రకుమార్
స్టాల్ 1997 ఏప్రిల్ 21 నుంచి 1998 మార్చి 19 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2 ఏళ్లలో మళ్లీ జరిగిన ముందస్తు ఎన్నికల్లో పూర్తిస్థాయి విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 19 నుంచి 2004 మే 22 వరకు వాజ్పేయి ప్రధానిగా పూర్తి కాలం పనిచేశారు. 2 ఏళ్లలో 3 ప్రధానులు ఉండటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మొట్టమొదటిసారిగా 1996లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారీ వాజ్పేయిని ఆహ్వానించారు. మే 15న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ప్రధానమంత్రికి పార్లమెంటులో మెజారిటీని నిరూపించుకోవడానికి 2 వారాల సమయం ఇచ్చారు. మే 31న జరిగిన మొదటి విశ్వాస ఓటింగ్కు కొన్ని వారాల ముందు ప్రాంతీయ పార్టీలు, ముస్లిం పార్టీల నుండి మద్దతును పొందేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే 3.5 ఏళ్ల ముందు బీజేపీ బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీంతో బీజేపీని అందరూ దూరం పెట్టారు. మహారాష్ట్రలోని బాల్ ఠాకరే ఆధీనంలోని శివసేన, పంజాబ్లోని ప్రకాష్ సింగ్ బాదల్ ఆధ్వర్యంలోని శిరోమణి అకాలీదళ్ బీజేపీతో జతకట్టాయి. మే 28న వాజ్పేయి 545 మంది పార్లమెంటు సభ్యులలో 200 మంది కంటే ఎక్కువ మంది నుండి మద్దతును ఏర్పాటు చేయలేరని అంగీకరించారు. తద్వారా విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవటానికి బదులుగా రాజీనామా చేసి తన 13 రోజుల ప్రభుత్వాన్ని ముగించారు. ఎమర్జెన్సీ అనంతరం 1977లో కాంగ్రెస్ విషయానికొస్తే స్వాతంత్రానంతరం ఎప్పుడూ లేనంత తక్కువ స్థానాలు 140తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనతా గాలి వీచింది. పివి నరసింహారావు ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మంది ఎంపీలు గెలిచారు. జనతా పార్టీ అధికారం చేపట్టింది. సంయుక్త ఉత్తరప్రదేశ్లో 85 సీట్లకు 52 సీట్లు గెలుచుకుంది. ఉమ్మడి మధ్యప్రదేశ్లో 40 సీట్లకు 27, హెచ్డి దేవగౌడ ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. జనతాదళ్ 46 సీట్లు, సిపిఎం 32, బీఎస్పీ 11 సీట్లు గెలిచాయి. ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో సీట్లు గెలుపొందినప్పటికీ 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంది. 1996 ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు జరిగిన 11వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఏపీలోని నల్గొండలో 450 మంది బరిలో నిలిచారు. అయితే సిపిఐకి చెందిన బొమ్మగాని ధర్మభిక్షం పేరుంటారు. పివి నరసింహారావు ఏపీలోని నంద్యాల, ఒడిశాలోని బెహంపూర్ నుంచి విజయం సాధించారు. బీఎస్పీ కన్షీరామ్ మోషియార్పూర్ నుంచి, మమతా పార్టీ నుంచి చంద్రశేఖర్, జనతాదళ్ నుంచి మేనకా గాంధీ, పిఎల్బీతో విజయరాజే సింధ్యా, ఆమె కుమార్తె వసుంధరా సింధ్యాలు ఇద్దరు జనతా పార్టీ నుంచి, గుణ జల్వార్ నుంచి గెలిచారు. ములాయం సింగ్ యాదవ్ మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. మరో 3 ఏళ్లకు ఆయన యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బండిపోటు రాణి పూలందేవి సమాజ్వాదీ పార్టీ తరపున మీఠాపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోగానే దేవగౌడ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి వ్యతిరేకంగా 13 పార్టీలు కలిసిన యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. కాంగ్రెస్, సిపిఎం ఆమోదంతో పివి సింగ్, జ్యోతి బసులు ప్రధాన పదవిని తిరస్కరించిన తర్వాత కర్ణాటక సిట్టింగ్ ముఖ్యమంత్రి హెచ్డి దేవగౌడను ప్రధానమంత్రిగా ప్రకటించారు. అప్పటికే ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ప్రధానిగా జూన్ 1న పదవీ ప్రమాణం చేశారు. ఆ సమయానికి ఆయన లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడు కాదు. సెప్టెంబర్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేశారు. ఈ ప్రభుత్వంలో ములాయం సింగ్ రక్షణ మంత్రి అయ్యారు. పి చిదంబరం, జీకే ముప్పనార్తో కలిసి తమిళ మానిల కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు. పి చిదంబరం ఆర్థిక మంత్రిగా, సిపిఐకి చెందిన ఇంద్రజిత్ గుప్తా, చతురానంద్ మిశ్రాలు హోం, అగ్రికల్చరల్ మినిస్టర్ అయ్యారు. డిఎంకేకు చెందిన మురసోలి మారన్కు పరిశ్రమల శాఖ, ఐకే గుజ్రాల్కు విదేశీ వ్యవహారాల శాఖ, రామ్ విలాస్ పాస్వాన్కు రైల్వేస్, ఎస్ఆర్ బొమ్మై మానవ వనరుల అభివృద్ధి శాఖలు కేటాయించారు. అయినప్పటికీ యునైటెడ్ ఫ్రంట్కు లోక్సభలో మెజారిటీ లేదు. 1997 మార్చి 30న 10 నెలల దేవగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకుంది. విశ్వాస పరీక్షలో పాల్గొనవలసి వచ్చింది. ఏప్రిల్ 1న బల పరీక్షలో ఓడిపోయింది. యునైటెడ్ ఫ్రంట్ కొత్త నేతకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటన చేసింది. దీంతో ములాయం, ముపనార్లు వరుసలోకి వచ్చారు. అయితే నెమ్మదస్తుడైన గుజ్రాల్ అందరికీ ఆమోదయోగ్యమయ్యాడు. 1997 ఏప్రిల్ 21న ఐకే గుజ్రాల్ రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. సిపిఐఎం పార్టీకి చెందిన హరికిషన్ సింగ్ సుర్జీత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ములాయం ప్రధానిగా ఉండటం లాలూ ప్రసాద్ యాదవ్కు ఇష్టం లేదని, అందువల్ల ఇద్దరూ లిస్టులో లేకుండా పోయారని తెలిపారు. శరద్ యాదవ్కు ప్రధానిగా ఉండటం ఇష్టం లేదు.
గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21న దేవగౌడ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ ఆయన ప్రధాని అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యుడయ్యారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం 6 ఏళ్లకు 1997 నవంబర్లో రాజీవ్ హత్యపై జస్టిస్ చంద్ జైన్ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే కమిషన్లోని విషయాలు లీక్ కావడంతో పార్లమెంటులో చర్చ జరిగింది. డీఎంకే పాత్రమైన ప్రశ్నలు ఉదయించాయి. దీంతో డీఎంకేను యునైటెడ్ ఫ్రంట్ నుంచి తొలగించాలని యునైటెడ్ ఫ్రంట్ను కాంగ్రెస్ కోరింది. దీనికి ప్రధాని గుజ్రాల్ నిరాకరించారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి 1979 నుంచి నమ్మకస్తుడైన సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. 1997 నవంబర్ 28న కేసరి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో లోక్సభ రద్దయింది. ఆపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇండిపెండెంట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 19 నుంచి 2004 మే 22 వరకు వాజ్పేయి ప్రధానిగా పూర్తి కాలం పనిచేశారు. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.